ద్వారా ఉపాధి కల్పించే మార్గాలపై ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జైలు అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కారాగారాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కారాగారంలోని అన్ని బ్యారక్స్, వంటగది, స్టోర్ రూము, టాయిలెట్స్, కిచెన్, నర్సరీ, కార్ఖానా, మహిళా, పురుష బ్యారక్స్ అన్నింటినీ కూడా తిరిగి పరిశీలించారాయన. అంతేకాక ఖైదీలకు పెడుతున్న భోజనాన్ని, వంట సామాగ్రిని పరిశీలించారు. వివిధ రకాల నేరాలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఇస్తున్న వైద్య సదుపాయాల గురించి అన్నింటిపై ఆరా తీశారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం పట్ల పూర్తిగా మెదడు పనిచేయకుండా పోతుందని గంజాయి కేసులో అరెస్ట్ అయిన వారికి సూచించారు. గంజాయి వల్ల ఎలాంటి లాభం ఉండదని, గంజాయి తీసుకున్న తర్వాత మనిషికి జంతువుకు తేడా లేకుండా పోతుందని అన్నారు. యువత అలాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా దూరంగా ఉండాలని కలెక్టర్ కోరారు.